సువేంద్ర అధికారి అయితే కొంత బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారు. పోలీసుల్ని మేము రౌడీల్లాగా వాడడం, పోలీసుల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోం మేము అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏసీ గదిలోంచి చూడటం కాదు, ఇప్పుడు బెంగాల్లో గూండాయిజం ముగిసింది అన్న సందేశం ఇచ్చుకొచ్చారు. उपद्रवी है उनको भी ये मैसेज चला जाना चाहिए कि ये सरकार अपने कार्रवाई करेगा। ये सरकार देखना है, सोचना है नहीं। అదే పోలీసులు వాళ్ళతోనే పని చేయించుకోవాలి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇప్పటికిప్పుడు మార్చేయలేరు. వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపును చూసుకుంటే కలకత్తా అదే ఇప్పుడు రాజకీయ కార్యక్రమాలప్పుడు ఎలా ఉండాలి, డీజీపీ వీళ్ళందరూ కూర్చుని ఉన్నటువంటి మీటింగ్లో కొంతమంది ప్రెస్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే నేను అట్లాంటివి మాట్లాడను. ఇదివరకు మమతా బెనర్జీ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని రాజకీయాలు మాట్లాడేది. కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రభుత్వ యాక్టివిటీ మాట్లాడాలి, రాజకీయం సపరేట్గా మాట్లాడాలి, పార్టీ కార్యాలయంలో మాట్లాడాలంటూ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. বাম দিকে ডিজিপি, ডান দিকে সিএস, এইচএস আছে, আগের সিস্টেম হবে না। মিটিং এর মধ্যে অফিসারদের নাম ধরে ডাকা, মিটিং এর মধ্যে অফিসারদের তুলি করা, সরকারি আধিকারিকদের বসিয়ে রেখে পলিটিক্যাল স্পিচ দেওয়া, সরকারি অফিসারদেরকে রেখে তাদের ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన.